నెక్స్ట్ లాంగ్వేజ్ లో ఉండాలి. ఇంగ్లీష్ హిందీ అందులో ఉండాలి. Yes, joy. Joy? Joy is in the house of the Lord. ఒక్కసారి మీరు గ్రూప్స్ లో ఎవరైనా ఎంతమంది వచ్చారో కౌంట్ చేద్దాం. గ్రీన్ గ్రూప్ ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. గ్రీన్ కలర్ గ్రూప్ అండ్ గ్రీన్ కలర్ బ్యాగ్స్ ఆరెంజ్ ఆరెంజ్ గ్రూప్ ఆరెంజ్ గ్రూప్ ఓకే గ్రీన్ గ్రూప్ గ్రీన్ గ్రూప్ లో 8 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి 50 పాయింట్స్ అంటే పాస్ చేస్తున్నారు. సరే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు థీమ్ ఏంటో తెలుసా? ద కింగ్ ఈస్ కమింగ్ సూన్. రాజు త్వరలో వచ్చేస్తున్నాడు అనేది అన్నమాట. సో ఫస్ట్ యాక్షన్ సాంగ్ చేసుకుందాం, తర్వాత లెసన్ విందాం. ఈ రోజు మీకోసం స్పెషల్ గా లాస్ట్ టైం వచ్చిన శారదక్క గుర్తుందా? శారదక్క మీకు పొట్టి జట్టే సాంగ్ నేర్పించారు. ఆ అక్క కూడా వస్తారు. ఆ అక్క పపెట్ షో చేస్తారు ఈరోజు. సో రెడీ అందరూ? మంచిగా మనం సాంగ్స్ అన్ని పాడేస్తున్నాము. అయితే మంచిగా వినేద్దాం. లాస్ట్ టైం పప్పెట్ షో చేశారు కదా అంకుల్. ఆ పప్పెట్ షో చేసిన ఏమేంటో తెలుసా? రాయన గుర్తుందా ఎవరికైనా? జిలేబీ. ఈరోజు జిలేబీ తమ్ముడు వస్తున్నాడంట. జిలేబీ తమ్ముడు వస్తున్నాడంట. ఆయన పేరు ఏంటంటే కళాఖండ్ అంట. సరే అక్క వచ్చి మాకు అది కళాఖండ్ పరిచయం చేసేలోపు మనం సాంగ్స్ నేర్చుకుందామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి వాడతాం. సన్నిధికి అందరూ రండి రండి అని పిలుస్తున్నారు. ఏసయ్య సన్నిధిలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందరు వెంటనే రండి, ఫాస్ట్గా రండి అని పిలవడం. సరేనా? మీకు ఇప్పుడు చేద్దామా? Esunivango,
చాలా చాలా అంటే చాలా చెప్పి ఇష్టం లేదా చెప్పి ఓకేనా ఇష్టం లేదా మరి జీసస్ అంటే ఇష్టం కదా నేర్చుకుందాం సాంగ్ అది రెడీ Every move I make in you. You make me move, Jesus. Every breath I take in you. అందరూ మంచి ప్లేసెస్ లో లైన్ లో కూర్చోండి. మీరున్న ప్లేసెస్ లో ఈ ప్లాస్టర్ ఉంది కదా దాన్ని బయటకు రావండి. ప్లాస్టర్ వెనకే కూర్చోండి. సో ఈరోజు 2 days మిషనరీ స్టడీస్ నేర్చుకున్నాం కదా, అది గుర్తుందా మీకు? గుర్తు లేకపోతే గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు లెసన్ అడిగే ముందు ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆన్సర్ చేసిన వాళ్ళు నేను నోట్ చేసుకుంటా. వాళ్ళ కలర్కి 10 పాయింట్స్ పడతాయి ఆన్సర్ చేసుకున్న ప్రతిసారి. ఓకేనా? రెడీయా? సో ఇప్పుడు మరి మిషనరీ స్టోరీ చెప్పడానికి అందరికి మన చర్చ్ తెలుసు కదా, చిన్న అంకుల్. సో బ్రదర్ జోసఫ్ గారు ఇప్పుడు వచ్చి మనకి మిషనరీ స్టోరీ తీసుకుంటారు. అందరూ మంచిగా శ్రద్ధగా వినాలి. లాస్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట. వెయిట్ చేస్తే ఏం చేస్తాం? అందరికి ప్రైజ్ లార్డ్. బాగున్నారా? హ్యాపీగా ఉన్న వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి.
మనం ఏం ప్రోగ్రామ్ ఉన్నాం? BBS అంటే ఏంటి? MJC అంటే ఏంటి? ఓకే. ఎన్ని రోజుల నుంచి క్లాసులు జరుగుతున్నాయి? 2 days. ఓకే. ఫస్ట్ రోజు మనం నేర్చుకున్న లెసన్ ఏంటి? సెకండ్ డే నేర్చుకున్న ఓకే. ఈ రోజు ఎవరికైనా తెలుసా? ఓకే. ఈ రాజు ఎవరో తెలుసా? ఈ రాజు మన థీమ్ ఏంటి? ఓకే. ఈరోజు థీమ్ ఏమనగా భూమి అంతముల వరకు వెళ్ళి రాజుని గురించి చాటించాలి. అంటే ఆయన గురించి మన అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర ఏసీ గురించి చెప్పాలి. తెలియని వాళ్ళ గురించి మనందరికీ ఏసీ గురించి తెలుసు కదా? తెలుసా ఏసీ గురించి? అందరికీ తెలుసా? తెలిసిన వాళ్ళు చేయాలి. ఏసీ గురించి తెలిసిన వాళ్ళు ఓకే. అలాగే చెప్పండి ఒకసారి. అలాగే తెలియని వాళ్ళ గురించి ఏసీ గురించి చెప్పాలి. అయితే మీకు కొన్ని వస్తువులు చూపెడతాం చూడండి. అక్కడ అవి దేని గురించి వాడతారు, ఎందుకు ఉపయోగపడతారు? ఇదేంటి తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలుసా? ఏంటి దాని పేరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఓకే. దేనికి ఉపయోగిస్తారు అది? ఓకే. ఇంతకు ఎవరెవరు వాడుతుంటారు దాన్ని? ఇంకా 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 ఓకే. ఇంకా ఈరోజు మనం తెలిసిన స్టోరీలో ఇది ఉపయోగపడుతుంది అని ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ అక్కడ ఆయన చేతిలో ఏముంది? చేతిలో స్టిక్. దేనికి ఉపయోగిస్తారు? ఇంకా 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 ఎవరన్నా ఫార్మర్స్ దగ్గర, తాతల దగ్గర కట్టెలు ఉంటాయి. ఎందుకుంటాయి? నాకు ఇంకా దావి దగ్గర ఏముంటది? ఇంకేముంటది ఆయన దగ్గర? ఒక దుడ్డు కర్ర ఉంటుంది. మరి గొర్రెల కాపుల దగ్గర ఏముంటాయి? ల్యాంప్ దేనికి ఉపయోగిస్తారు? ఎప్పుడు? ఓకే. అదేంటి? బైబిల్ మీ దగ్గర ఉన్నాయా? బైబిల్ గురించి తెలుసా? తెలుసా బైబిల్ గురించి? ఏం తెలుసు? దాంట్లో ఎవరి గురించి ఉంది? ఏం నేర్చుకున్నాం మనం ఈరోజు? మన థీమ్ ఏంటి? రాజు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ? ఓకే. ఏంటి తెలుసా? మొత్తం టోటల్ వరల్డ్ మ్యాప్ కదా. దాంట్లో ఓన్లీ ఆఫ్రికా ఒకటే కనిపిస్తుందా? ఇండియా కూడా ఉందా? మనం ఎక్కడ ఉన్నాం? ఇండియాలో ఉన్నామా? ఓకేనా?
ఇంకొకటి కళ కనిపిస్తుంది, చెప్తారా ఎవరన్నా? కరెక్ట్గా చెప్పండి. తెలుసా ఎవరికైనా? స్కాట్లాండ్ ఉన్నారా? పేరు ఉన్నారా? స్కాట్లాండ్ పేరు ఉన్నారా? ఈరోజు మనం నేర్చుకునేది ఏం? అందరూ చదవండి. ఏం పేరు? ఓకే, ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకుంటాం. ఈరోజు థీమ్ ఏంటన్నా? ఈరోజు లెసన్ స్టోరీ. ఆయన ఏం చేశారు? ఏం చెప్పారు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుకున్నారు కదా. ఆయన ఏసైని సిలువ వేసిన తర్వాత చనిపోయారు కదా. చనిపోయి తిరిగి లేచారా? లేకలేదా? లేచిన తర్వాత మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? సువార్త ప్రకటించాలన్నారా? తెలుసు కదా అందరికి. అదే ఈ దేవుడి లివింగ్స్టన్ అనే అంకుల్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు. పేదరికం అంటే తెలుసా మనకి? ఏంటి పేదరికం అంటే? అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు? అంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి, వాళ్ళు స్కూల్ వెళ్తారా? వెళ్ళరు కదా. అటువంటి పరిస్థితులు అంత ఫోన్ నుంచి వచ్చారు. ఆయన 10 years అప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. హలో, ఇక్కడ చూడండి అందరు పిల్లలు. 10 years అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? ఎవరన్నా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారా ఇప్పుడు? ఎందుకు చేస్తలేదు? చదువుకున్నారు కదా, మంచిగా చదువుకున్నారు కదా, మీకు అన్ని ఫెసిలిటీస్ మంచుకున్నాయి కదా. రోజు మార్నింగ్ టిఫిన్ చేస్తున్నారు కదా, అన్నం తిన్నారు కదా, నైట్ అన్నం కూడా తిన్నారు కదా, పడుకున్నారు కదా మంచిగా. మీకు మంచిగా బెడ్లో పడుకుంటారు కదా. అయితే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవేమి ఉండవు. సరైన స్కూల్, వాళ్ళు ఊళ్ళో స్కూల్ కూడా ఉండదు, సరైన చదువు ఉండదు. పేదరికం వాళ్ళు తిన్నాకే అన్నం కూడా ఉండదు. అర్థమైందా? ఈ బట్టలు కూడా చినిగిపోయి వేసుకుంటారు, వాళ్ళు కిందనే పడుకుంటారు. అంత పేదరికం ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి ఈ అంకులు వచ్చారు. వచ్చి చూడండి అందరూ అని స్టడీ ఎక్కడి వరకు చదివారు తెలుసా? పేదరికం నుంచి వచ్చి డాక్టర్ అంటే ఎవరికి తెలుసా? ఏం చదువు? డాక్టర్ చదవలేదు, స్టడీ ఎంబీబీఎస్నా? ఓకే, మరి మీలో ఎవరు డాక్టర్ అవుతారా? చేతులు ఖచ్చితంగా ఏమవుతారు? మీరేమవుతారు? బాగా ఇంజనీర్ అవుతారా? ఓకే, మీరేమవుతారు? ఓకే, అంకులు చాలా పేదరికంలో కానీ పని చేస్తూ చదువుకున్నారు. ఆయన డాక్టర్ వరకు చదివారు. మీకు ఎవరికైనా కళలు వస్తున్నాయా? కళలు వస్తాయా? కళలు అంటే తెలుసా? డ్రీమ్ మంచి వస్తున్నాయా, చెడ్డ వస్తున్నాయా? అట్లనే అన్నిటికీ మంచి కళలు వచ్చాయట. ఎప్పుడు ఆఫ్రికా మ్యాప్లో ప్రాంతం ఉన్నది కదా, ఆఫ్రికా గురించి కళ వచ్చిందట. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఏసీ చెప్పేవారంట. మనం ఎక్కువ ఏసీకి ప్రార్థన చేసుకుంటే మనకి మంచి చెప్తుంటారు. మీరు మంచిగా చదువుకొని తల్లిదండ్రులతో మంచిగా ఉండండి, ఇట్లా మంచి కళలు వస్తుంది. మీ ఫ్రెండ్స్తో చెడ్డగా కానీ చంటి కళలు వస్తాయి, మంచిగుంటే మంచి కళలు వస్తాయి. ఆ అంకులు కూడా మంచిగా చదువుకున్నారు కానీ మంచి కళలు వచ్చాయి. అయితే ఆయన ఎప్పుడు ఆఫ్రికా వెళ్ళి సువార్త ప్రకటించాలని కళ వచ్చిందంట. అయితే అంకులు బయలుదేరి స్టార్ట్
స్కాట్లాండ్ నుంచి బయలుదేరి ఆఫ్రికాకి వెళ్ళారు. ఇది 18th సెంచరీలో జరిగింది. అంటే దగ్గర దగ్గర 150 years అయిపోయింది బిఫోర్. అర్థమైందా? 18th సెంచరీలో జరిగింది. అప్పుడు ఏమైనా వెహికల్స్ ఉన్నాయా? 18th సెంచరీలో వెహికల్స్ ఉన్నాయా? సైకిల్ కానీ స్కూటర్లు కానీ బస్సులు ఏమి లేవు. అప్పుడు ఎట్లా వెళ్ళేవారు? ఇంకా ప్రయాణం ఎట్లా చేసేవారు? ఫస్ట్ ఎట్లా చేస్తుంటారు? ఎట్లా నడుస్తారు? చెప్పండి. కాలుతారు కదా, అట్లా నడుచుకుంటా వెళ్ళి మొత్తం ఆ ప్రాంతం అంతా తిరిగి వాళ్ళకి ట్రైబల్స్ ఉంటారు కదా, ఏసీ గురించి తెలియని వాళ్ళ గురించి అందరి గురించి అక్కడ ఒక పిక్చర్ చూశారు కదా. ఈ అమ్మాయి ఎవరు తెలుసా? ఏంటి స్టోరీ? డోరా స్టోరీ. ఏం చేస్తుంది ఆ అమ్మాయి? ఓకే, అది ఓన్లీ కాటన్ స్టోరీ. ఏం చేస్తుంది? ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఆ ఎక్స్ప్లోర్ చేయడం ఏంటి? అట్లానే ఆ యొక్క ఆఫ్రికా ప్రాంతాన్ని మొత్తం తిరిగి అందరూ కనుక్కున్నారు. ఎవరు అక్కడ గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్ళారు? ఎంత దూరం ప్రయాణించారు తెలుసా? ఆయన అది ఏంటి తెలుసా? ఇక్కడ చూడు, ఇక్కడ రైట్ సైడ్ అది ఏం చేస్తుంది? అక్కడ నదుల్లో కూడా అవన్నీ ఉంటాయి. అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? సింహాల నుంచి జంతువుల నుంచి రక్షించుకోవడానికి ఆయన అందుకనే కర్ర కూడా దగ్గర పెట్టుకునేవాడు. అంటే దీపం కూడా నైట్ లో దీపం ఉంది కదా, లైట్ నైట్ లో ఉపయోగించుకోవడానికి. ఇంకొకటి కంపాస్ చూశారు కదా, అది దేని గురించి? డైరెక్షన్ గురించి. ఈ మూడు ఆయన ఉపయోగించుకుని తీసుకెళ్లేవారు. తీసుకుని చాలా కష్టపడ్డారు, అసలు చాలా కష్టపడ్డారు. అయితే అక్కడ చివరికి ఆఫ్రికా ప్రాంతం అంతా ప్రయాణించారు. ఎవరో తెలుసా? ట్రైబల్స్ మాట అంకులు ఇక్కడ రైట్ సైడ్ ఉంటారు కదా, ఆయన బైబిల్ చదువుతా వాళ్ళకి మంచిగా వివరించేవారు అన్నమాట ఏసీ గురించి. మనం ఎట్లా ఏసీ గురించి తెలుసుకుంటాము, ఆయన కూడా అట్లానే ఏసీ గురించి చెప్పేవారు తెలుసా. ఆయన దేవుళ్ళు ఇచ్చినారు. అట్లా మొత్తం ప్రాంతం అంతా తిరిగి, అయితే ఇందాక చెప్పాను కదా మీకు, ఆయన తిరిగింది 29,000 miles అన్నమాట. 29,000 miles అంటే మన ఇండియా చుట్టూ 10 times తిరగచ్చు. ఇండియా చుట్టూ 10 times తిరగచ్చు. అంత దూరం పయనించారు. అప్పుడు పయనించి చాలా కష్టపడ్డారు, అందరికీ సువార్త ప్రకటించారు. అలాగే ఆయనలాగే మనం కూడా ఉండాలి. మనం మంచిగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, చాలా మందికి ఏసీ గురించి చెప్పాలి. ఇప్పటి నుంచే ఫ్రెండ్స్కి చెప్పడం నేర్చుకోండి. అర్థమైందా? చిన్న మీ క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెలుగా చెప్పాలి. ఏసీ నాకు ఇట్లా మంచిగా చదువుకోవడానికి మంచిగా ఇచ్చారు, మంచిగా ఇట్లా చెప్పాలి.
అక్కడ ఇంగ్లీష్ లో చదవండి, తెలుగులో చదువుతుంది. ఎక్కడ ఉంటుంది బైబిల్లో? ఓకే, పెట్టుకోండి. అది ఇప్పుడు అక్క వాళ్ళు మీకు చిన్న కేబులా చేస్తారు, ఫిట్ చేస్తారో చూడండి. అక్క ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను, ఏం చేద్దాం ఇప్పుడు? అరే కాల్ వస్తుందండి. అక్క, హలో అక్క, ఏం చేస్తున్నావా? ఏం లేదక్క, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. అక్క లేదక్క, ఇందాకే వచ్చాను. త్వరగా కంప్లీట్ చేసేసుకో, నేను వచ్చేస్తాను కొద్దిసేపట్లో. ఎంత అయినా పర్టికులర్ గా చెప్పలేము, రాస్తాను. వచ్చి మనం పిల్లలకి వెళ్దాం. ఇదేమో కూడా చెప్పు. అక్క సరే సరే సరే, అన్నయ్యకి కూడా చెప్పు కంప్లీట్ చేయమని హోంవర్క్. సరే అక్క, హోంవర్క్ కంప్లీట్ చేస్తేనే బయటకు తీసుకెళ్తాం. ఓకే ఓకే అక్క, ఫాస్ట్ వచ్చి నేను రెడీ అయిపోయి ఉంటాను. ఓకే అబ్బా, అక్క ఈరోజు డిన్నర్కి తీసుకెళ్తాను. ఫాస్ట్ గా హోంవర్క్స్ కంప్లీట్ చేసేయాలి, రెడీ అయిపోవాలి. వెంటనే అన్న చెప్పేస్తాను. అన్నయ్య అన్నయ్య అన్న, ఈరోజు అక్క మనం బయటికి తీసుకెళ్తానన్న. అయితే అదేంటి నా ఫోన్ చూసుకుంటావు? చెప్పేది వినన్నా. చెప్పేంటో అన్న ఈరోజు బయటికి తీసుకెళ్తాను, ఫాస్ట్ గా హోంవర్క్ కంప్లీట్ చేసుకోవా? కలిసి వెళ్ళొచ్చు. లేదు, క్రికెట్ ఆడడానికి వెళ్తాను. ప్లీజ్ అన్న, హోంవర్క్ కంప్లీట్ చేసుకొని రెడీ ఉంటేనే తీసుకెళ్తాను అక్క. లేదు, క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి. ప్లీజ్ నేను ఫాస్ట్ గా హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలంటే నువ్వు కూడా చేసేసుకో. ప్లీజ్ ప్లీజ్, నేను హోంవర్క్ చేసుకొని వస్తాను. ఇంత హోంవర్క్ ఉంది అయినా పర్లేదు, అంత బయటికి తీసుకెళ్తాను కదా, ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తా. అయ్యా నేను కంప్లీట్ చేసేసాను. అన్నయ్య కూడా చేసేస్తే ఇంకా రెడీ అయిపోయి అక్క రాగానే వెళ్ళిపోవచ్చు. అన్నయ్య రెడీ చేశాను. అరే అదేంటన్నా ఇంకా ఫోన్ చూసుకుంటున్నావు? చెప్పాను కదన్నా అక్క హోంవర్క్ కంప్లీట్ చేయమన్నది. లేదు, క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి, మ్యాచ్ ఉంది. అన్న ప్లీజ్ హోంవర్క్ కంప్లీట్ చేయను, అక్క మళ్ళీ తీసుకెళ్ళదన్నా. ఇంకా చాలా టైం ఉంది కదా, చూద్దాం. పోనీ రెడీ అన్నా అవ్వాలి, రెడీ అయ్యాను కదా, ఎక్కడైనా వెళ్దాం. సరే సరే, నేను క్రికెట్ ఆడొస్తా. అన్న అక్క వచ్చేస్తుందన్నా. సరే సరే, నేను రెడీ అవుతున్నాను, రెడీ అవు ప్లీజ్. బయటికి వెళ్దాం ఈరోజు. ఇంకా చాలా టైం ఉంది కదా, క్రికెట్ ఆడదు. అమ్మయ్యా, అక్క చెప్పినట్టే రెడీ అయిపోయాను. ఇంకా అక్క వస్తే నేను వెళ్ళిపోవచ్చు. ఇదేంటి అన్నయ్య కనిపించట్లేదు? చెప్పాను కదా అన్నయ్యకి హోంవర్క్ కూడా చేయలేదు, రెడీ కూడా అవ్వలేదు. ఎప్పుడు వస్తాయి అక్క? ఎప్పుడు వచ్చేస్తుందో? అక్క అన్న తీసుకెళ్తారో లేదో? కావాలి అక్క వచ్చేసావా? అయితే నమ్మ హోంవర్క్ అయిపోయింది అక్క. వెళ్దామా మరి? అన్నయ్య చెప్పావా? చెప్పాను. కంప్లీట్ చేశారా? అది అక్క అన్నయ్య సాత్విక్ ఏం చేస్తున్నావు? ఇప్పుడు చదువుతా. నేను వచ్చి చాలా సేపు అవుతుంది. క్రికెట్ ఆడొస్తున్నా. మనం డిన్నర్కి వెళ్దామని చెప్పా కదా, హోంవర్క్ కంప్లీట్ చేసావా? లేదక్క, చేయలేదు. మనం హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే ఎలా వెళ్తాం డిన్నర్కి? ఒకసారి వెళ్దామక్క. లేదు మా, నేను డాలీ తీసుకెళ్తా. నువ్వు హోంవర్క్ చేయలేదు కదా, నేను ముందే చెప్పా కదా హోంవర్క్ చేయకపోతే తీసుకెళ్ళాలని. ఒకసారి తీసుకెళ్ళాలి. మరి నువ్వు ఈసారి ఉండిపోమని నేను డాలీ తీసుకెళ్తా. నువ్వు ఈసారి రెడీగా లేవు కదా, ఎప్పుడు చెప్తూనే ఉంటా కదా రెడీగా ఉండమని చెప్పి. నేను చెప్పే టైంకి నువ్వు రెడీగా ఉండాలి. మరి ఈసారి నేను డాలీ తీసుకెళ్తున్నా, మరి నువ్వు ఉండిపోతావు ఇంట్లోనే. లేదు, నో ఎక్స్క్యూజెస్. నేను చెప్పాను అక్క అన్నయ్యకి రెడీ అవుతేనే తీసుకెళ్తానని. చూడు ఇప్పుడు రెడీగా లేడు, మీరు చెప్పిన పని చేయలేదు, అక్కడే మిగిలిపోయాడు. నేను హోంవర్క్ చేస్తుంది మాకంటే నీకు కూడా అర్థపడతాను కదా. టైంకి హోంవర్క్ కంప్లీట్ చేసుకోకూడదు, ఎలా ఉంటే ఎలా లైఫ్లో కూడా టైంకి అన్నీ చేయాలి కదా. ఓకే చిల్డ్రన్స్, అందరికి అర్థమైందా స్ట్రిక్ట్? మీరు స్కూల్ వెళ్తారు కదా, ఎవరన్నా టీచర్ ఇచ్చే హోంవర్క్ చేయకుండా ఏదైనా స్కూల్కి వెళ్ళారా? చెప్పండి, ఏం చెప్పాలి? వెళ్ళారా? వెళ్తే టీచర్ ఏం చేసింది?
కొట్టిందా? ఎందుకు కొట్టింది? మరి అట్లా ఎన్నిసార్లు జరిగింది? మరి హోంవర్క్ చేయాలి వద్దా? ఈరోజు అన్న హోంవర్క్ చేయకుండా ఏం ఆడాలంటున్నారు? ఫస్ట్ హోంవర్క్ చేయాలి, క్రికెట్ ఆడాలా? హోంవర్క్ చేసినంతే కదా క్రికెట్ ఆడాలి. మరి అక్క ముందుగా చెప్తుంది కదా, మంచిగా సిటీ అంతా తీసుకెళ్తారు, మంచి మంచి బట్టలు కొంటారు, మంచి మంచి ఆడుకునే బొమ్మలు ఉంటారని చెప్పింది కదా. అయితే అన్న ఏం చేశాడు? క్రికెట్ ఆడుతూ కూర్చున్నాడు, హోంవర్క్ చేయలేదు, అన్న ఉండిపోయింది. అక్క చేసింది కాబట్టి మంచిగా సిటీ అంతా తిరిగింది, మంచి మంచి బొమ్మలు బట్టలు ఎక్కడ కొనిచ్చింది. అర్థమైందా పిల్లలు? మీరు కూడా మనకి ఏసీ చెప్పినది వినాలి, మన తల్లిదండ్రులు చెప్పింది కూడా వినాలి. చూడండి అందరూ జాగ్రత్తగా ఉండాలి కదా, టీచర్ చెప్పింది ఉండాలి కదా. లెసన్స్ పిల్లలు వింటారు కదా? చెప్పండి, నోటితో చెప్పండి. వింటారు కదా? ఏసీ చెప్పింది కూడా వింటారు కదా? అయితే ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? తిరిగి వస్తారు కదా, వస్తారు కదా. అదే సెకండ్ కమింగ్. మీకు యేసు రాజుగా వస్తున్నాడు అని పాట తెలుసా? పాడండి సార్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. అయితే మనం పరిశుద్ధిగా ఉండాలా, అపరిశుద్ధంగా ఉండాలా? ఓకే, యేసు సెకండ్ కమింగ్ గురించి రెడీ ఉన్నారు మీరు? వస్తారని నమ్ముతున్నారు కదా? వస్తారు కదా? వస్తారన్న వాళ్ళు అదే చెప్పండి. సో చెప్పారు కదా అంకుల్ చెప్పిన దాని గురించే మనం దాంట్లో ఎండింగ్ యాక్చువల్ ఏం ఉంది అది చేసేద్దాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేది ఏంటంటే సో ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళారు డేవిడ్ లివింగ్స్టోన్? ఆఫ్రికాలో చాలా అడవుల్లో వాటిలో తిరిగారు. సో మనం కూడా ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నామండి. అందరు కళ్ళు మూసుకొని పదండి ఆఫ్రికాకి వెళ్ళిపోయాం. ఏరోప్లేన్ దిగేసాం, వచ్చేసింది ఎయిర్పోర్ట్, దిగేసాం, ఆఫ్రికాలో అడవుల్లోకి వెళ్ళిపోయాం. మీకు తల్లిదండ్రులు అందరూ చుట్టూ చూడండి, అరే అందరూ చూడండి అక్కడ బర్డ్స్ ఉన్నాయి, అక్కడ యానిమల్స్ కనిపిస్తున్నాయి, అంత ఫారెస్ట్ ఎంత గ్రీన్ ఉంది కనిపిస్తుంది అందరికి. ఎక్కేసాం కదా మనం ఆఫ్రికా, వచ్చేసాం కదా, ఆ మొత్తం గ్రీన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్తా, ఏం చెప్తున్నట్టు దానికి మీరు ఏం రియాక్షన్ ఇస్తారో చేయాలి. ఇప్పుడు ఫారెస్ట్ లో ఉన్నాం, ఫారెస్ట్ లో కింద కూర్చుంటారా గట్టి మట్టి అట్లున్నాయి, ఫారెస్ట్ లో కూర్చుండిపోయారు. అదే ఇప్పుడు మీరే డేవిడ్ లివింగ్స్టోన్ అన్నమాట అక్కడ. అరే మనకి 3 days నుంచి ఫుడ్ దొరకలేదు, ఆకలి వేస్తుంది, ఏం చేద్దాం? ఆకలి వేస్తుంది, ఏం చేద్దాం? మనకి వాయిస్ ఓకే సరే అప్పుడు చెప్పేసిన వాయిస్ కి వెంటనే ఇంకా అందరికీ ఇక్కడ బాబు చిన్నపిల్లలకి ఇవ్వండి, వాళ్ళకి అందరూ కదా బాయ్స్ మంచిగా అందరూ తెచ్చేస్తున్నారు. అందరూ వచ్చినప్పుడు మీకు ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు బాబు చేసిన దగ్గర లేదంటే షేర్ ఫ్రూట్ అయిపోయిందా? ఫ్రూట్ చేసాం ఓకేనా? తక్కువ అయిపోయిందా? నాకైతే తింటలేదు, బట్ ఎనర్జీ వచ్చిందిలే. పదండి కంటిన్యూ చేద్దాం. పదండి నడవండి, అందరూ నడవండి. అటు ఇటు నడుస్తారా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆఫ్రికాలో ఎదుగుతున్నాం కదా, రౌండ్ రౌండ్ ఎదుగు స్ట్రైట్ వెళ్దాం. అబ్బా మౌంటైన్ వచ్చింది, బాయ్ తప్పిపోతారు అందరూ అయిపోతే. మౌంటైన్ వచ్చింది, ఎలా ఎక్కుదాం? తీయండి,
మౌంటైన్ క్లైంబ్ చేయండి. మెల్లగా బాబా చిన్న పిల్లలకి పట్టుకున్నాను. వాళ్ళు పడిపోతారు మళ్ళీ అప్పుడు చూడండి అక్కడి నుంచి ఓకేనా? అయ్యా మౌంటైన్ కూడా దిగాలి. మౌంటైన్ దిగండి. మౌంటైన్ దిగాలి. ఫస్ట్ ఎక్కాక పీక్ ఎక్కాము. ఇప్పుడు కిందకి దిగాలి. దిగేస్తున్నాం. అమ్మయ్యా దిగేసాము. ఇప్పుడు ఏంటి తనని అడుగుతాము. ఇంకా మనం ట్రావెల్ చేయాలి చాలా. మనందరం ఎక్స్ప్లోరర్స్ కదా. మనం అందరం ఎక్స్ప్లోరర్స్ కదా. ఇప్పుడు మనం డోరాలో ఎక్స్ప్లోరర్స్ డేవిడ్ లివింగ్స్టోన్ ఎక్స్ప్లోరర్స్ ఎక్స్ప్లోరర్స్ కదా. డేవిడ్ లివింగ్స్టోన్ దగ్గర మ్యాప్ లేదు. డేవిడ్ లివింగ్స్టోన్ మ్యాప్ వేసుకున్నాడు. ఫాస్ట్ మనం కూడా వెళ్తాం. బ్యాచ్ లో అందరం బుక్స్ తీయండి. బుక్స్ తీసారా? ఇప్పుడు మనం వచ్చిన దారి డ్రా చేద్దాం. ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ ఇండియా నుంచి ఫ్లైట్ ఎక్కితే ఆఫ్రికాలో దిగాము. ఆఫ్రికా నోట్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఆఫ్రికా. అప్పుడు మరి స్పెల్లింగ్ తెలియదండి. స్పెల్లింగ్ చెప్పి ఆఫ్రికా స్పెల్లింగ్ ఆఫ్రికా పాయింట్. ఇంటికి వెళ్ళాము. ఫారెస్ట్ వచ్చింది. ఫారెస్ట్ ఏం కనిపించింది? మామూలుగా డేంజర్ వేసుకోండి. డేంజర్ మామూలు చిన్న నెక్స్ట్ సింహం వచ్చింది. మళ్ళీ డేంజర్. నెక్స్ట్ ఏం కనిపించింది? ఆకలిస్తే ఫ్రూట్స్ కోసం ఆగాడు. సో ఇప్పుడు ఏంటి? ఫ్రూట్స్ గార్డెన్ అని వేసుకోండి. ఫ్రూట్స్ గార్డెన్ దాటినాక పెద్ద మౌంటైన్ ఎక్కాం కదా. పెద్ద డ్రా చేసుకోండి. పెద్ద మౌంటైన్. మీరు బుక్ బయటకు వచ్చేసింది మౌంటైన్. సో వచ్చింది మౌంటైన్ డ్రా చేసేసాం. మౌంటైన్ తినేసాం. అబ్బా ఓకే రెస్ట్ తీసుకుంటే చాలా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. వెళ్తున్నాం. అరే ఏంటిది? మొత్తం ఇక్కడంతా పిరానా ఫిషెస్ ఉన్నాయి. పిరానాస్ అంటే మరి ఎవరికి వెళ్ళిపోకండి. అక్కడ ఊపి ఉంది పడిపోతారు. ఇంట్లో కూడా దానిపైన ఉండాలి. పిరానాస్ ఉన్నాయి. ఫాస్ట్ ఉన్నాడు. షాప్ మ్యాపే ఫాస్ట్ గా అయిపోతుంది. చూడండి పిరానాస్ తీసుకున్నాం. అమ్మో ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. వేరే రూట్ లేదు కదా. పదండి యూటర్న్ తీసుకొని వెళ్దాం. ఒక గ్రామం వచ్చింది. విలేజ్ వచ్చింది. విలేజెస్ మీకు జీసస్ తెలుసా? జీసస్ కింగ్ తెలుసా? అరే మనకు తెలియదంటరా. జీసస్ తెలియదా మీకు? జీసస్ తెలియదంటే ఇప్పుడు ఏం చేద్దాం? అందరం డేవిడ్ లివింగ్స్టోన్స్ కదా వార్త చెప్తున్నా. వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం. మీరందరూ కూడా డేవిడ్ లివింగ్స్టోన్స్ లాగా అవుతారా? ఎక్కడికో ఆఫ్రికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ కే చెప్పొచ్చు. ఇక్కడ విలేజెస్ మనం చూసాం కదా. వీళ్ళకి ఇక్కడ సువార్త ఏమని చెప్తారు? ఇక్కడ విలేజెస్ కి ఏమని చెప్తారు? జీసస్ గురించి చెప్తారు. సో జీసస్ గురించి చెప్పాక వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తారు కదా. అంటే జీసస్ అసలు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరి దగ్గరికి ఎవరు వెళ్తారు? మనమే కదా వెళ్ళాలి. సో మీ అందరు కూడా ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. ఒక ప్రామిస్ చేయాలి. డేవిడ్ లివింగ్స్టోన్ లాగా మేము కూడా గాడ్ అంటే తెలియని వాళ్ళ గురించి గాడ్కి చెప్తాము. యేసయ్య మాకు హెల్ప్ చేయండి అని ప్రేయర్ చేద్దాం. ఈరోజు ఈవెంట్ కూర్చోండి. చలో వచ్చేసాం. మళ్ళీ ఇండియా ఫస్ట్ అయిపోయింది. సెకండ్ వచ్చేసాం. మౌంటైన్ చర్చ్ కి అందరం వచ్చేసాం అన్నమాట. సో ఏంటి అని మనం ఆఫ్రికా వెళ్ళి వచ్చాము. అక్కడ విలేజెస్ కి తెలియదు అన్నారు. సువార్త చెప్పాము. మన ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? వరల్డ్ లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి కదా. గాడ్ తెలియని వాళ్ళు మన వేరే కంట్రీ ఎందుకు? ఇండియాలో వెళ్ళి అందరికీ తెలుసా? ఇండియాలో అందరికీ తెలుసా? కొంతమందికి అసలు
The king lives. The king lives. King lives గురించి తెలుసు. ఈ రోజు ఏంటి? ఇందాక చెప్పాను అది మిషనరీ స్టోరీ. నార్మల్ అండ్ మనది చెప్పాయి ఈ రోజు ఏంటి? The king is coming soon. Okay, the king is coming soon. నేను చేసే ఇప్పుడు ఏం చూసాను కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నేను ఏంటి వెయిట్ చేసి ఇంకా టైం ఉందిలే అని చాలా డేస్ ఉండిపోతే సడన్ గా వచ్చేస్తారు గాడ్. అప్పుడు మీరు చెప్పిన పని చేయకపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. గాడ్ చెప్పిన పని ఏంటి? చెప్పండి. గుడ్ న్యూస్ అందరికి, మొత్తం వరల్డ్ అందరికి వెళ్ళి అన్ని డైరెక్షన్స్ అందరికి గాడ్కి చెప్పడం, అదే మన పని అన్నమాట. సో మనం మన పని చేయాలి. చేయకపోతే ఏమవుతాం? ఇందాక స్కిట్ లో ఏమైంది? అన్న చెప్పిన వర్క్ చేయకపోతే ఏమయ్యాడు? బయటికి వెళ్ళలేకపోయాడు, అక్కడే ఉండిపోయాడు కదా. సో ఏంటి, సెకండ్ కమింగ్ అప్పుడు కూడా జీసస్ సడన్ గా వస్తారు. ఆ స్కిట్ లో వచ్చినట్టే సడన్ గా వస్తారు. అప్పుడు మనం వర్క్స్ చేసి ఉండాలి. దేవుడు చెప్పిన వర్క్స్ చేస్తేనే, నేను వర్క్స్ చేశానే నన్ను తీసుకెళ్ళింది. అన్న వర్క్స్ చేయలేదు అని ఉండిపోయాడు కదా. సేమ్ అంతే, మీరందరూ వర్క్స్ చేయకపోతే ఇక్కడే ఉండిపోతారు. మనం అలా ఉండిపోవాలా? కాదు కదా, వెళ్ళాలి కదా. అంటే మరి ఏం చేస్తారు? అదే గుర్తు పెట్టుకోవాలి. మీరు మార్క్ 16:15 నిన్నటి మెంబర్ ఎవరు గుర్తుందా? ఎవరు చెప్తారు? వాళ్ళు 100 వస్తాయి. స్వరూపాన్ని యాక్షన్స్ తో నేర్పించారు. ఎవరైనా యాక్షన్ చూపించగలుగుతారు? ఆల్రెడీ అన్న చెప్పేశాడు. యాక్షన్ ఎవరైనా చూపించారు? నేను చూపించాను ఇక్కడ యాక్షన్. అదొద్దు, మళ్ళీ షాంప్ అయితే కదా. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి, యాక్షన్స్ ట్రై చేయండి. కొంచెం అన్నా చేయండి. అరే నేను చెప్పాను యాక్షన్స్ తో అంటే చెప్పాను కూడా. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఓకే సరే. ఓకే, నేను యాక్షన్ చేశాడు అయితే నేను ఇద్దాం పాయింట్స్. సో చెప్పాడు దానికి 100 పాయింట్స్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, వైట్ టీమ్ 100 పాయింట్స్, గ్రీన్ టీమ్ 100 పాయింట్స్. ఓకే, మళ్ళీ తర్వాత వచ్చాక అనౌన్స్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? మొత్తం ఎన్ని డైరెక్షన్స్ ప్రతి దగ్గరికి వెళ్ళి గాడ్ గురించి ఇక్కడ వినాలి. వచ్చిన మార్క్స్ కట్ అయిపోతే వినకపోతే మీ ఇద్దరికి చెప్తున్నా, వచ్చిన మార్క్స్ కట్ అయిపోతే వినకపోతే. సో మనం అందరం ఏం చేస్తాం? వెళ్ళి అందరికీ వాళ్ళ దాటి వస్తాం. చలో ఇప్పుడు మనం వెళ్ళాలి అంటే ప్రేయర్ చేయాలి కదా. ప్రేయర్ చేసుకొని మిషనరీ స్టోరీ అయిపోతాం. అంకుల్ వచ్చి మనం ప్రేయర్ చేస్తాం. మిషనరీ స్టోరీ నచ్చిందా? ప్రేయర్ చేసుకున్నారా? అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు తెలియకూడదు. అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవకూడదు. ఎవరు కళ్ళు మూసుకోండి. సైలెంట్ ఉండండి. ఎవరు మాట్లాడండి. డిస్టర్బ్ చేయండి. కళ్ళు మూసుకోండి అందరూ. మహాపరిశుద్ధుడా యేసయ్యా గొప్ప దేవుడిని ప్రభువా, ఈ చిన్నపిల్లల తండ్రి బీబీఎస్ కార్యక్రమంలో 3వ దినంగా దేవుడు నిర్మించడం గురించి నేర్చుకున్నారు ప్రభువా. మేము కూడా ఆ నిర్మించడంలాగే దేవుని సువార్తను ప్రకటించాలని ఈ చిన్నపిల్లలకి తండ్రి ప్రభావ నేర్పించండి. చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం ద్వారా తండ్రి ప్రభావ నీ ప్రేమైనటువంటి కృపేస్తుంది పిల్లలకు అర్థమవుతుంది ప్రభావ. వాళ్ళ స్కూల్లో ఏ విధంగా అయితే వాళ్ళ హోంవర్క్ రోజు చేస్తారో అదేవిధంగా
నీ గురించి తెలుసుకుని అనేక మందికి నీ సువార్త ప్రయత్నించి సెకండ్ కమింగ్ గురించి అందరినీ సిద్ధపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే నీ ప్రేమను నీ జ్ఞానాన్ని తెలియపరచాలి ప్రభా. ఏ విధంగా ఉండాలో మంచి ఏంటి చెడ్డ ఏంటి నేర్చుకునే భాగ్యం వారిని తెలియజేయండి ప్రభా. చెడు పనుల వైపు వాళ్ళు పోకుండా మంచి పనుల వైపు వెళ్ళడానికి చూపించండి. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వాళ్ళ చదువు పట్లను సండే స్కూల్ జ్ఞానం పడడానికి చూపించండి. వాళ్ళు ఈ లోక రీత్యా నేర్చుకునే దానికి చేస్తే నీ ప్రేమను నీ కృపను బైబిల్లోని అనేక విషయాలు నేర్చుకోవడానికి నీ కృప విషయాలు కోరుతున్నాం ప్రభావ. చిన్నపిల్లల్ని జీవించండి అని ఆశీర్వదించండి. పిల్లలకి ఎటువంటి అలసట కలగకుండా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తారని ఈ యొక్క కార్యక్రమం ముందు మీరు నడిపిస్తారని నా పనులు ఆలోచించేసి హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు లేచినారు? నాకు మొత్తం వీటి ముందు లేచినట్టు కనబడుతుంది. శ్రేష్ట శ్యామ పేరు బిగినర్స్ కూర్చోండి. బిగినర్స్ అన్ని క్లాస్ తీసుకెళ్ళి 2 years క్లాస్ చేయండి, 3 years క్లాస్ చేయండి, ప్రైమరీ క్లాస్ చేయండి. ఎవరి క్లాసెస్ కూడా వెళ్ళిపోవాలి. ప్రైమరీ నేను వచ్చేసి అందరూ కూర్చోండి. Final warning for Shyam green. అక్కడ డిస్ప్లే అవుతుంది. ఈసారి క్యాలిక్యులేట్ చేయలేదు. నెక్స్ట్ టైం క్యాలిక్యులేట్ చేస్తాను. జోర్డన్ टिफिन अरेंज में किया जेको जशलिन जॉर्डन जशलिन जेको जॉर्डन ओके आर यू रेडी लोग నేను చాలా బాగా యాక్టివ్ ఉన్నారు ఒక చిన్న గేమ్ ఇది చూద్దాం అందరూ కూర్చోండి ఆరెంజ్ టీమ్ ఎవరు 3 days మెమరీ వర్స్ ఎవరు చేశారు 3 days మెమరీ వర్స్ నేర్చుకున్నారు ఈరోజు ఇంకా చెప్పలా ఎవరికైనా వచ్చా ఆరెంజ్ టీమ్ లో 3 days మెమరీ ఒకటి వచ్చిన వాళ్ళు చేస్తే ఒక మెమరీ వర్స్ వచ్చిన ఈరోజు ఆరెంజ్ బ్లూ టీమ్ ఎవరు పర్పుల్ ఎవరు రేన్ ఒకసారి నిలబడండి 3 days మెమరీ వర్స్ ఎవరికైనా వచ్చా 3 days మీరు ఎవరికి కదా ఒక మెమరీ వర్స్ కదా ఒకటి వచ్చా దాని వచ్చు
White thing. Make a look for white thing for white. Another solution. Next, orange, purple, white. Next, green. 3 days memory of question. చూసుకొని చెప్తావేంద్రా ఓకే ఇప్పుడు అడుగుదాం ఫస్ట్ మెమరీ వర్క్స్ అడుగుదాం చెప్పండి ఓకే మనకి ఈ లోకంలో చాలా అవసరాలు ఉంటాయి కదా. మనం ఇంటికి వెళ్ళగానే మనకి ఏం కావాలి? ఫస్ట్ మనం ఇంటికి వెళ్ళగానే ఏం కావాలి? వాటర్, మిల్క్. ఇంకా మనం వేసుకోవడానికి ఏం కావాలి? మనం స్కూల్కి వెళ్ళడానికి ఏం కావాలి? బ్రష్ కావాలి, బుక్స్ కావాలి, ఐడి బెల్ట్, ఐడి కార్డు. మనం పడుకోవడానికి ఏం కావాలి? బెడ్షీట్, పిల్లో. ఇంకా మన పెద్దగా అయిన తర్వాత మనకి ఇంకా మనం చదువుకుంటా ఉంటాం కదా. చదువుకుంటున్నప్పుడు మనకి ఏం కావాలి? బుక్స్. మెయిన్ గా మనకి ఏం కావాలి చదవడానికి? చదవడానికి మనం మెయిన్ గా చదువుకోవడానికి ఫస్ట్ మనకి ఆ లాంగ్వేజ్ కావాలి కదా. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, నాలెడ్జ్ కావాలి. ఇంకా చదివినంత చదివేసి ఇటు మర్చిపోవాలా? దాన్ని ఏం చేయాలి? మనం మైండ్లో పెట్టుకోవాలి కదా. అయితే ఇవన్నీ చాలా కామన్ అందరికి. మనం స్కూల్కి వెళ్తే చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఉంటాయి. మనం క్లాస్ లో ఫస్ట్ వస్తున్నాం. ఎంతమంది క్లాస్ లో ఫస్ట్ వస్తారు? మీరందరూ క్లాస్ ఫస్టా? ఏ గ్రేడ్ ఎంతమందికి వస్తారు? సో మనము ఇంకా ఎక్కడో కొంచెం దేవుడి మీద ఆధారపడట్లేదు అన్నమాట. అందుకని మనకి దేవుడు జ్ఞానం ఇవ్వట్లేదు. మనం దేవుడిని ఏం అడగాలి? నాలెడ్జ్ అడగాలి, విజ్డమ్ అడగాలి. అప్పుడే కదా దేవుడు ఇచ్చేది. అది రెడీ పిల్లలు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా టాలెంటెడ్, అవునా? వీళ్ళందరూ చాలా టాలెంటెడ్. కాబట్టి వీళ్ళందరూ ఒకసారి చప్పట్లు. మీరు కూర్చోండి. ఈ లైన్ వేయండి. మీ ముగ్గురు వేయండి. మీ ముగ్గురు రండి. ఇంకెవరు అర్థం చేస్తారు? సో నా దగ్గర కొన్ని ఎగ్స్ ఉన్నాయి. ఇవి కలర్ఫుల్ ఎగ్స్. దీంట్లో కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఈ గిఫ్ట్ కొన్ని మంచివి ఉన్నాయి గిఫ్ట్లు, కొన్ని చెడ్డ ఉన్నాయి. కాబట్టి మనం దేవుడిని అడిగేటప్పుడు ఏం అడుగుతాము? దేవుడిని మనం ఏం అడగాలి? యాక్చువల్గా దేవుడిని మనం ఏదైనా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? నేను ఇస్తాను అంటున్నాడు. కానీ మనం కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నవి అడుగుతాం. ఇప్పుడు సైకిల్ కొన్నామనుకో. చిన్నప్పుడు మనకి ఏం కావాలి? సైకిల్ కావాలి. పెద్దగా ముసలోళమైన తర్వాత కూడా సైకిల్ వేసుకుని వెళ్తామా? ఇక్కడ నుంచి మనం వెళ్ళాలనుకో ఏం చేస్తాం? బండి వేసుకుని వెళ్తాం. సైకిల్ అప్పుడు అవసరం. ఇప్పుడు మనం ఊరికి వెళ్ళాలి, ట్రైన్లో వెళ్తాం. కొన్నిసార్లు ఏం చేస్తాము? కార్లో వెళ్తాం. కొన్నిసార్లు బస్సులో వెళ్తాం. ఇంకా
వేరే స్టేట్కి వెళ్ళాలనుకో కొన్నిసార్లు ఏరోప్లేన్ కూడా వెళ్తాం కదా, వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఏరోప్లేన్ వెళ్తాం, అవునా? అయితే యేసు ప్రభుని మనం అడిగేటప్పుడు పిల్లలు ఎలా అడగాలి అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మనకి ఇస్తాడు అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి, చెప్పండి, అందరూ చెప్పండి, మీకు ఇవ్వబడును, వెలుగుడి మీకు దొరుకుతుంది. అప్పుడు మనం ఏం అడగాలి? చిన్న పిల్లలము, యేసయ్యా నాకు చదువుకుంటున్నాను, నాకు జ్ఞానం యేసయ్యా అని అడగాలి కదా. అయితే కొంతమంది పిల్లలు ఏం అడుగుతారంటే, ఇప్పుడు చూద్దాం, దీంట్లో ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి, ఆ ఎగ్స్ లో మీరు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకొని ఏదైనా ఒక ఎగ్ మీరు తీసుకోవాలి, ఓకేనా? అన్ని తీసుకోకూడదు, ఓకే? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, తీసుకో. కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని తీసుకో. కళ్ళు మూసుకొని తీసుకోవాలి. ఈ సండే స్కూల్లో 3 వాక్యాలు ఎవరు చెప్పారు? శ్యామ. ఇంకా ఒకటే మిగిలింది, దీంట్లో ఏదంటే అది నీకే. ఒకవేళ ఏదైనా నాకు ఇవ్వాలని ఉందనుకో, నాకు ఇచ్చేయాలి, ఓకే? ఓకేనా? అందరికీ మనము ఇచ్చేస్తాం, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎవరికి ఏ గిఫ్ట్ వచ్చిందో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం, ఓకే? ఫస్ట్ ఏ కలర్ ఓపెన్ చేద్దాం? రెడ్. ఏదో ఉంది, చూద్దాం. ఇల్లు. ఈయనకి ఇల్లు లేదంట, దేవుణ్ణి ఇల్లు కావాలని అడుగుతున్నాడు. సో మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి జీవించడానికి ఇల్లు కావాలి, కానీ పరలోకంలో యేసయ్య మనకి ఏమి ఇస్తాడు తెలుసా? ఆయన అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి కదా, ఆయన దగ్గర చాలా ఇల్లులు ఉన్నాయి. మనము మంచిగా జీవిస్తే మనకు ఒక ఇల్లు దేవుడు ఇస్తాడు పరలోకం. ఈ లోకంలో ఇల్లు భూకంపం వచ్చిందంటే ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది, కింద పడిపోతుంది. మన ఒక 4 ఫ్లోర్స్ ఇల్లు పెద్దది అనుకుంటా ఏమైపోయింది? కింద పడిపోయింది. దాంట్లో మనుషులు ఉన్నారంటూ మంచిగా అంటారా? చూసుకుంటా కింద పడిపోతే అందరూ ఏడుస్తూ ఉంటారు కదా. సో నా దగ్గర ఒకటి చూసినారు ఎప్పుడైనా? చూసా లెమన్ టీ ఉంది దీంట్లో, పౌడర్ ఉంటుంది కదా. అయితే మీ అందరికి తెలిసేది దీన్ని ఏమంటారంటే టీ బ్యాగ్ అంటారు, ఓకేనా? దీన్ని ఏమంటారు? టీ బ్యాగ్. దీని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటారు, ఓకేనా? అందరు కూర్చోండి. మీ ఇద్దరు ఇంకెవరు అలా చేస్తే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు. తొందరగా ఇంకెవరు అలా లేదు, ఓకే? ఆర్ యు రెడీ? ఒకసారి హల్లెలూయా క్లాప్స్ కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇందాక నుంచి వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా హల్లెలూయా క్లాప్స్ కొడదాం. హల్లెలూయా. మళ్ళా కరాటేలో అక్కడ ఉంటారా? ఇట్లా కొడతాం కదా, అవునా? సో కరాటేలో ఎట్లా కొడతారు? ఇట్లా కొడతా ఉంటే వాళ్ళు వచ్చి మనం కొట్టి కింద పడేసి వెళ్ళిపోతారు కదా. మంచిగా ఓకే. ఇప్పుడు మనము చిన్న దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుందాం. ఇది ఏంటంటే టీ బ్యాగ్. సో ఇది మనము ఈ
లోకంలోకి వచ్చినప్పుడు దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అన్నమాట. ఆయన పేరేంటి? నీ ముందున్నాడు. నీ పేరేంటి? స్టీఫెన్. స్టీఫెన్ వాళ్ళ పేరెంట్స్ ఏమేంటి? మీ డాడీ పేరు శామ్యూయల్. శామ్యూయల్ కి స్టీఫెన్ పుట్టాలి అని యేసు ప్రభు ఏం చేస్తాడు? రాస్తాడు అన్నమాట. శామ్యూయల్ కి స్టీఫెన్ పుట్టాలి అని రాస్తాడు. ఈ స్టీఫెన్ ఎలా ఉండాలి, ఏంటి, ఈ భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఏమేమి చేయాలి అని యేసు ప్రభు ఆయన దగ్గర ఒక బుక్ ఉంటుందంట, దాంట్లో రాస్తాడు. రాసినప్పుడు స్టీఫెన్ ఏం చేస్తాడు? ఏసై దగ్గర వెళ్తున్నాను పైనుంచి ఇట్లా వచ్చేసి వాళ్ళ మమ్మీ కడుపులోకి వచ్చేస్తాడు. ఇప్పుడు స్టీఫెన్ వాళ్ళ మమ్మీ కడుపులో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ మమ్మీ కడుపులో ఉన్నాడు. నీ పేరు నైసి వాళ్ళ మమ్మీ కడుపులో ఉంది. ఇప్పుడు దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. ఈ లోకంలోకి స్టీఫెన్ పంపించినాడు. స్టీఫెన్ రాగానే ఇంకా 9 months వెయిటింగ్, ఎప్పుడు వస్తారు. అప్పుడు సడన్ గా స్టీఫెన్ బయటకు వచ్చి మమ్మీ కడుపులో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు చూద్దాం, కట్ చేస్తున్నా. దీని లోపల ఏముందో స్టీఫెన్ నైస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నామో మన మమ్మీ కడుపులో నుంచి ఇగో ఇలా బయటకు వచ్చేసాం. బయటికి రాగానే చూడండి, పైన ఏముంది? ఒక నేమ్ ఉంది కదా. ఏముంది? టెక్లీ ఏదో ఒక నేమ్ ఉంది, అవునా? ఒక నేమ్ ఉంది. ఇక్కడ ఏముంది? మధ్యలో తాడు ఉంది. కింద ఏముంది? ఏదో ఒక బ్యాగ్ ఉంది, దాని లోపల ఏదో బ్లాక్ గా ఉంది కదా. సో మనం ఈ లోకంలోకి రాగానే భుజికన్నలు, జుజ్జులు, బజ్జీలు అని వాళ్ళు ఏం చేస్తారు? మా మమ్మీ వాళ్ళు నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు కదా. చిన్నులు, జున్నులు, కన్నెలు అని మనం ఏం చేస్తారు? ఒక పేరు పెట్టి మనకి పిలుస్తారు. తర్వాత ఏం చేస్తారు? మనకి పాస్టర్ గారి దగ్గర తీసుకొని వచ్చి ఒక పేరు పెడతారు. స్టీఫెన్, శ్యామ్, ఇంకా నైసి, గ్లోరీ, లేకపోతే ఇంకా చాలా చాలా నేమ్స్ ఎవరికి వాళ్ళకి పెడతారు, అవునా? ఇది మనకి దేవుడు ఒక నేమ్ ఇచ్చాడు అన్నమాట. అది పరలోకంలోనే మనకి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఆల్రెడీ స్టీఫెన్ అని రాసేసి. ఓకేనా? అర్థమైందా? ఓకే, ఎంతమందికి అర్థమైంది? ఫస్ట్ ఇది ఏంటిది? టిట్లీ అంటే ఇది ఎవరము? మన పేరు. ఓకేనా? మనకి ఒక నేమ్ ఇచ్చాడు చేసే. సో ఇది ఒక దారం ఉంది కదా. ఈ దారం ఏంటంటే ఈ లోకంలో మనం వచ్చినాం కదా. ఈ లోకానికి మనం ఏం చేయాలి? అందరూ బండి వేసుకుని లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మనం రైట్ సైడ్ వెళ్ళే మనకి ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం యొక్క రూల్స్ మనము పాటిస్తూ ఉంటాం. అందుకనే ఏం చేస్తారు? ఇటెల్లు అనగానే నువ్వు రైట్ సైడ్ వెళ్ళు అనగా రైట్ సైడ్ వెళ్తాడు, లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ వెళ్తాడు. ఏం చెప్తే ఈ లోకంలో అలా వెళ్ళాల్సి వస్తుంది, అట్లానే వెళ్ళిపోతా ఉంటాడు. ఓకేనా? చూడండి, మీరు చెప్పండి. రైట్ అనండి, లెఫ్ట్, రైట్. ఈ లోకంలో మనుషులు ఏం చెప్తే దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తా ఉంటారు అన్నమాట. అయితే మనము ఈ లోకానుసారంగా మనం ఉంటాం. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటామో వాళ్ళల్లో ఈ లోకానికి అంటుకట్టి ఉండకూడదు. వాళ్ళు ఎలా ఉండాలి? ఈ లోకానికి వేరే జీవించాలి, అవునా? ఈ లోకానికి మనము వేరే జీవించాలి. అయితే కింద నువ్వు ఉన్నావు కదా, కింద నువ్వు ఉన్నావు, అవునా? ఇది నువ్వు. ఇప్పుడు ఇది నీ పేరు, ఇది లోకం. నువ్వేం చేయాలి? ఈ లోకానికి వేరే జీవించాలి. అంటే నేను కట్ చేస్తున్నా, చూడండి. కొంతమంది చాలా హార్డ్ ఉంటారు, ఈ లోకానికే పట్టుకొని ఉంటారు. సినిమా పాటలు పాడుతూ ఉంటారు, టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు, కొంతమంది గేమ్స్ ఆడుతూ ఉంటారు, మమ్మీ మాట వినకుండా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళు చాలా హార్డ్. లోకంలో నుంచి రండ్రా, టీవీ సీరియల్ చూడకండి, గేమ్స్ ఆడకండి అని అంటే కట్ అవుతుందా? కట్ అవుతుందా?
కట్ అవుతుందా? కట్ అవ్వట్లేదు. చాలా మంది అట్లానే ఉంటారు. అవతల వాళ్ళని కొట్టొద్దు, మనము ఎలా చేయొద్దు, మనం మంచిగా ఉండాలి, మన తల్లిదండ్రుల మాట వినాలి అనగానే మనం వినరు. ఈ లోకంలో నుంచి వేరే రండి, యేసు ప్రభు దగ్గరికి రండి, మంచిగా ఉండండి, యేసు ప్రభువుని మనము నమ్ముకోండి, మంచిగా ఉండండి అని అంటే ఏంది మా డాడీ నమ్ముకున్నాడు, మా డాడీ రోజు ఏమంటాడు, ప్రార్థన చేయమంటాడు, ఏంది యేసు వస్తాడంట, మా తాత చెప్పిండు, మా డాడీ చెప్పిండు, మా పాస్టర్ చెప్పిండు, వచ్చిందా? ఇప్పటిదాకా రాదు, ఇంకొస్తాడా? అసలు రాడు అని ఈ లోకంలోనే నేను ఉండిపోతాను, నేను మంచి కారు సంపాదించుకోవాలి, లేకపోతే మంచి నేమ్ సంపాదించుకోవాలని ఈ లోకానికే వాళ్ళు కట్టబడి ఉంటారు అన్నమాట. మనకు వాళ్ళలా ఉండదు. మనం ఎవరిలా ఉండాలి? ఎవరిలా ఉండాలి? యేసయ్యా నేను నీ మాట వింటాను, ఈ లోకం నుంచి నన్ను వేరేవా అంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మనల్ని కట్ చేస్తాడు. ఇప్పుడు మన లోకానికి వేరైపోయాం. అయితే ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది మనం అయినా కూడా మనం చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడతాం, అవునా? చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ దగ్గర దొంగతనం చేస్తాం. మమ్మీ ఎక్కడనో డబ్బులు దాచి పెట్టుకుంటే అవి మనకు తెలియకుండా ఏం చేస్తామో తీసేసుకొని మన జోబులో పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాం, అవునా? మీరు కూడా చేసేటట్ట. ఎవరిదైనా పెన్సిల్ రాస్తా ఉంటాడు, రాస్తా ఉంటే మీ ఫ్రెండ్ అట్లా పడ్డది, వాడు చూసుకోకుండా మాట్లాడుతూ ఉంటాడు. వీడేం చేస్తాడు? అట్లా ఆడుకుంటా ఉంటే అది దొంగతనం చేసేస్తాడు కదా. అది మనది కాదు, మనది కాని వస్తువు మనం తీసుకుంటే అది పాపం అంటే యేసు ప్రభు దృష్టిలో. మరి అలాంటివి తీసుకున్నారేమో చూసుకోండి, మీరు కూడా తీసుకున్నారు ఎప్పుడైనా? ఒకవేళ తీసుకుంటే యేసయ్యా నన్ను క్షమించండి యేసయ్యా. హే అభి, నువ్వు అబద్ధం ఆడినావు కదా, నేర్చుకోరా అంటే ఇంటికి వెళ్ళి టీవీ చూసినావు కదా. లేదక్క నేను మా మమ్మీకి బట్టలు ఉతుకమంది, నేను బాసం దొరికినా అని ఏం చేస్తా, కొంతమంది అబద్ధం చెప్తా ఉంటారు. అది యేసు ప్రభుకి ఇష్టం ఉండదంట. అలాంటి వాళ్ళల్లో యేసు ప్రభు చర్చికే వస్తారు. మనం అందరం చర్చికి వస్తున్నాము, కానీ మనలో ఏముంది? సిన్ ఉంది, పాపం ఉంది. ఇంకా చూడండి ఏం కనిపిస్తుంది లోపల? బ్లాక్ కనిపిస్తుంది. ఒకవేళ చెక్ చేసుకోండి, యేసయ్యా నేను ఇదిగో నాలో అబద్ధం ఉంది, యేసయ్యా నాలో ఇదిగో నేను ఇంకా మమ్మీ మాట వినలేకపోతున్నాను, యేసయ్యా నాలో నేను ఇదిగో ఇతరులని కొడుతున్నాను, ఊరుగా ఇట్లా కొట్టేస్తూ ఉంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, ఏం తెలియనట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. సో అలా ఉండొద్దు మనం. అవన్నీ ఏంటి? యేసు ప్రభు దృష్టిలో పాపం అంట. సో మనం అలా ఉండాలా? ఉండొద్దు. కాబట్టి యేసయ్యా నన్ను ఈ పాపం నుంచి విడిపించవా అనగానే ఇది ఏ కలర్ ఉంది? రెడ్. రెడ్ అంటే యేసు రక్తం కదా. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని విడిపిస్తాడంట. దీంట్లో ఎన్ని ఉన్నాయి? చాలా పాపం ఉంది. దీని అంతా పోవాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నన్ను క్షమించవా అంటే యేసు ప్రభు ప్రేమ స్వరూపి కదా. యేసు ప్రభు ప్రేమ స్వరూపి. నీ కొరకు నా కొరకు ఏం చేశాడు యేసయ్యా? శిలువపై మరణించినాడు. అట్లనే ఉన్నాడా? తిరిగి లేచి నీ కొరకు నా కొరకు కొన్ని ఇల్లు కడతా ఉన్నాడు. ఆ ఇంట్లోకి మనం వెళ్ళాలా వద్దా? నువ్వు వెళ్ళలేదనుకో వేరే వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది సగం ఇల్లులే ఉంటాయంట, సగం మంచిగా ఉంటారు. కొంతమంది ఫుల్ ఇల్లు మంచి బంగారంతో గోల్డ్తో ఉంటుందంట వాళ్ళ ఇల్లు. సో అలాంటి ఇల్లులోకి మనం వెళ్ళాలి. సో మనం ఎవరిని అడగాలి క్షమించమని? ఇదేంటిది? ఏ బ్లడ్? ఇది ఏ బ్లడ్? అందరూ చెప్పాలి. ఇప్పుడు జీసస్ బ్లడ్ లో క్షమాపణ అడిగింది. యేసు ప్రభు క్షమించేసిండు. యేసు ప్రభు ఆయన పాపం అంతా తీసేసి ఒక దగ్గర పెట్టేసి
దీన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడంటే యేసయ్య ఈ పాపం అంతా ఇగో నీ ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, నీ ఫ్రెండ్ నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేస్తున్నప్పుడు చూసిందనుకో, నేను టీచర్ చెప్తా నువ్వు చేసినావు అని, అరే నీకు కూడా ఇస్తా, ఇగో అనగానే ఓకే కూడా ఇస్తా అంటే నువ్వు కూడా ఏం చేస్తావు ఆయనతో పాటు చేయి కలిపేసి ఆ పాపంలో నువ్వు కూడా పాల్పంచుకున్నావు. సో మనం అలా ఉండొద్దు, పాపాన్ని ఖండించే వారంగా ఉండాలి. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు పాపాన్ని ఖండిస్తారంట, వాళ్ళతో పాటు చేయి కలపరు. యేసు ప్రభు ఏం చేస్తాడు, నువ్వు ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో ఈ పాపం అంతా తీసుకుని వెళ్ళి సముద్రం ఉంటది కదా, సముద్రములో అగాధంలో వేసేస్తాడంట, దాని లోపల వేసేస్తాడు. ఇంకా అది ఎవరు కూడా కనుక్కోలేరంట. సముద్రం లోపలికి ఎవరైనా వెళ్తారా, లోపలికి వెళ్ళి బయటకు వస్తారా? మనం కొన్ని 1 year బ్యాక్ కొంతమంది ఒక చిన్న పడవ లాంటిది చేసుకొని సబ్మెరైన్ కిందికి వెళ్ళారంట. ఆ 4 members చాలా కోట్లకి అధిపతులు, ఆ 4 members వెళ్తే అది బ్లాస్ట్ అయిపోయిందంట, పేలిపోయింది. సముద్రం లోపలికి ఎవ్వరు వెళ్ళలేరంట. అక్కడ మన పాపంలో తీసుకుని వేస్తాడంట. అవి ఇంకెప్పుడు కూడా కనపడవండి ఎవరికి. మనము మనుషుల దృష్టిలో పాపం చేస్తున్నామనుకో, మనం చనిపోయేదాకా వీడు దొంగ, వీడు అబద్ధం ఆడతాడు అని మనల్ని చేయి చూపిస్తారు. అయితే దేవుని దృష్టిలో మనము ఒక్కసారి క్షమాపణ అడిగామనుకో మనం క్లీన్ అయిపోతాం. ఎలా అయిపోతామో క్లీన్. మనలో ఏమైనా ఏం లేదు కదా. అయితే మనల్ని ఏం చేస్తాడు యేసయ్య, ఇప్పుడు మనము పాపానికి లొంగేవాళ్ళం కాదు. మనము ఇందాక మనం ఎలా ఉన్నామో పాపానికి వంగిపోయి పాపానికి నమస్కరిస్తూ పాపంతో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము పాపానికి భయపడని వారంగా ఉన్నాం. అయితే ఎప్పుడైతే యేసు రక్తం మనల్ని శుద్ధి చేసిందో మనం వైట్ అయిపోయింది. ఇలానే ఉంటే మళ్ళా మనలోనికి పాపం రావడానికి ఆస్కారం ఉంటుంది. యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయాడు కదా, పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళ్తూ ఒకరిని పంపించాడు. ఆయన పేరేంటి? హోలీ స్పిరిట్. ఓకేనా? ఆయన వెళ్తూ హోలీ స్పిరిట్ అనగానే ఫైర్ అన్నమాట. ఈ ఫైర్ ని మన కోసం ఆయన పరలోకంలో ఉన్న ఆ పరిశుద్ధాత్మని మనతో పాటు ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ మనతో పాటు నివాసం చేస్తా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? యేసయ్య నేను పరిశుద్ధాత్మ దేవుడా, నేను యేసయ్యకి ఇష్టంగా నేను నాలో ఇంకా అబద్ధం వచ్చేస్తుంది, నేను ఇంకా దొంగతనం చేయడానికి ముందుకు వెళ్తున్నాను, నా చేతులు ఇతరులను కొట్టడానికి చూస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయవా, నేను ఇంకెవరిని కూడా ఎప్పుడు కూడా అబద్ధం ఆడద్దు, నా తల్లిదండ్రుల మాట వినాలి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రతిరోజు మనల్ని పవిత్రపరుస్తూ మనం చనిపోయిన దాకా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని కాలుస్తాడు. ఇట్లా పరిశుద్ధాత్మ చేత మనము కాల్చివేస్తాడు. కాల్చివేసిన తర్వాత ఇలాగ మనం జీవించిన చనిపోయిన తర్వాత అలాగ మనం పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోకానికి వెళ్ళిన మనం మళ్ళీ ఏం చేస్తామో అట్లానే ఉండిపోం. యేసయ్య మళ్ళా రెండవ రాకడ వచ్చినప్పుడు మనల్ని మళ్ళీ ఈ భూమి మీద 1000 ఆ రెండవ రాకడ ఎత్తబడిన 1000 సంవత్సరాలు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి మనల్ని తీసుకొని వస్తాడు. చూడండి, ఉన్నాడా? నువ్వు నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనము పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు నడిపించబడుతున్న మనము మరలా మనల్ని యేసు ప్రభు 1000 ఏళ్ళు ఈ భూమి మీద 1000 years. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మీకు? ఎన్ని ఇయర్స్? 11 years. 1000 years అంట. 1000 years మనము ఈ భూమి మీద చనిపోకుండా బ్రతుకుతామంట. అన్ని ఇయర్స్ ఆయుష్ని దేవుడు మనకి ఇస్తాడు. ఈ బైబిల్లో మనకి ఎక్కువ సంవత్సరాలు ఎవరు బ్రతుకున్నారు? ఎన్ని ఇయర్స్? 969. కానీ ఆయన కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే కృపని దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. ఎవరైతే యేసు రక్తం చేత తమ పాపాన్ని కడుక్కొని పరిశుద్ధాత్మ శక్తి చేత ఎవరైతే నింపబడి ప్రతిదినం నడిపించబడతారో వాళ్ళనే యేసు ప్రభు చేసుకుంటాడు. ఒకవేళ మీలో యేసయ్య నేను అబద్ధం ఆడుతున్నాను, ఇతరులను కొడుతున్నాను, అల్లరి చేస్తున్నాను అన్న వాళ్ళు ఉంటే మోకాళ్ళ మీద ఉండండి, ప్రేయర్ చేసుకోండి.
మోకరించండి, కళ్ళు మూసుకోండి. నేను 1 అన్నప్పుడు మోకరించాలి, 2 అన్నప్పుడు ఇక్కడ చేతులు పెట్టాలి, 3 అన్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఓకే, 1 అందరూ మోకరించాలి, 2 3 యేసయ్యా నేను పాపం చేస్తున్నాను, నేను అబద్ధం మాట్లాడను, మా తల్లిదండ్రులు మాట వినలేదు, లేకపోతే నేను సండే స్కూల్కి సరిగా రావట్లేదు, నేను ఇక్కడి నుంచి నేను సండే స్కూల్కి వస్తాను వేసేయా, ప్లీజ్ వేసేయా, ఒక్కసారి క్షమించవా వేసేయా, నన్ను మీరు అక్కడి నుంచి కడగవా వేసేయా, ఇక్కడి నుంచి నేను సండే స్కూల్కి నేనే ఫస్ట్ వస్తా వేసేయా, అన్నింటిలో నేనే ఫస్ట్ ఉంటా వేసేయా అని ప్రేర్ చేసుకోండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. కళ్ళు మూసుకో, రియల్గా ప్రేర్ చేసుకో, రియల్ దొంగగా కళ్ళు మూసుకో. క్లోజ్ చేయండి, ఐస్ అంతా క్లోజ్ చేయాలి. జీసస్ లైక్ దేవుడు మనకి ఎన్నో చేస్తూ ఉంటాడు కదా, మన పేరెంట్స్కి అబద్ధాలు చెప్పకూడదు అన్న ఏం చెప్పారు గుర్తుంది కదా, ప్రే చేయండి దానికి తగ్గట్టుగా. కళ్ళు మూసుకోవాలి అంతా. లైక్ గాడ్ జీసస్ ఈస్ ద వన్ హూ గివ్స్ ద బ్లెస్సింగ్ ఫర్ యు, అవునా కదా? దెన్ ప్రే. మీరు ఇప్పుడు వరకు 3 డేస్లో ఏం నేర్చుకున్నారు దాని గురించి ప్రే చేయండి అంతా. చేయాలి, చేసుకుని ప్రే చేసుకుని కళ్ళు మూసుకోండి అంతా. హ్యాండ్స్ రేస్ చేయండి, మీరు 2 హ్యాండ్స్ రేస్ చేయండి, పైకి రేస్ చేయండి. ప్రే చేసుకున్నాం అంతా. ఇస్తారంటే ప్రే చేస్తారు, కళ్ళు మూసుకోండి అంతా. అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభావైనా దేవుని సహాయం చేసిన ప్రభావం ఆచరిస్తున్నాం. అయ్యా చిన్న బిడ్డలందరినీ ప్రభావం వచ్చిన విధానాన్ని మనం ఆచరిస్తున్నాం. అయినా దేవాన్ని చేస్తున్నాం తల్లి. అయ్యా దేవుడు పిల్లలందరి ప్రభావాన్ని నేర్పిస్తున్నాం, బిడ్డలను బట్టి మనం ఆచరిస్తున్నాం. అయినా ఆయన వాటి పరిచర్య చేసిన బిడ్డలను బట్టి మనం ఆచరిస్తున్నాం తల్లి. ప్రభావాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన నీకు మనం ఆచరిస్తున్నాం తల్లి. అయ్యా నేర్చుకునే అన్ని కూడా ప్రభావం వారి హృదయాలలో బలముగా ఉండకు నైనా సహాయం దయచేయండి తల్లి. ప్రభావం దుష్టుడు ఎత్తుకొని పోగల ప్రభావైనా అయ్యా మీలో మరి నాటు కట్టబడి మాటలు కట్టబడి ప్రభావం ఫలించడానికి నాయన సహాయం దయచేయండి తల్లి. నాయన నీ కొరకు ప్రభావైనా మరి నాయన తల్లి నాయన అయ్యా మరి పెంచబడ్డకు నాయన సహాయం దయచేయండి. అయినా మీ యొక్క చేతుల్లో సాధనాల్లో ఉండటం ప్రభావం, నీకు ఇష్టమైన పాత్రలో ఉండటం ప్రభావ సహాయం దయచేయండి తల్లి. నాయన ఒక్కొక్క బిడ్డని ప్రభావ దీవించండి, పేరుపేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభావం ఆచరిస్తున్నాం సరే. అయినా అయ్యా వచ్చిన బిడ్డలందరినీ బట్టి ఆచరిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తల్లి. ఆచరిస్తున్నాం తల్లి. అయినా అయ్యా రాబోయే దినాల్లో ఇంకా పిల్లలు అనేకమైన విషయాలు ప్రభావ నీ సన్నిధిలో నేర్చుకుని ప్రభావ అయ్యానైనా నడవడానికి ప్రభావ మీకు దయచేయండి తల్లి. అయినా వాళ్ళు నడవలసిన రోజులు వాటిని నేర్చుకొని మరి వాడు పెద్దవాడు ఏంటో దాని నుండి తొలగిపోవడానికి మీ వాక్యం సెలవిస్తుందండి. ఆ విధంగా మరి నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రభావ మీకు దయచేయండి. అయినా ఎంతవరకు తోడుగా నడిపించిన విధానం బట్టి వాళ్ళు ఆచరిస్తున్నాం. అయినా ఇంకా జరగబోయే కార్యక్రమం అంతగా మీరే తోడుగా ఉండి మీ నామానికి మనం తెచ్చుకోమని ఇచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఈ కొద్ది మనం వేసుకున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు ఏం డేనో గుర్తుందా? ఏం డే? గివింగ్ డే కోసం మరి తెచ్చారా మీ ఫ్రెండ్స్కి? ఎక్స్చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. ఎక్స్చేంజ్ చేసుకోండి, ఒక్కొక్కరికి మీకు తెచ్చుకుని గివింగ్ డేది. Give me one.
నేను ఇంటికి వెళ్ళేసి తొందరగా రెడీ చేసి వస్తాను. కానీ నాకు చాలా పని ఉంది. నేను ఇంటికి వెళ్ళి కొంచెం సేపు వస్తాను. Likes, shares, 1 million
అప్పుడు జీసస్ ని మెచ్చుకుంటాడు, నీకు ఎప్పుడు ఫాలో అవుతున్నారు, వెరీ నైస్ అని అంటాడు. కాదు జంపర్, అలా కాదు. ఏంటంటే నువ్వు ఇప్పుడు రెడీ అయి ఉన్నా దేవుడు ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా? అసలు నాకు తెలుసు. ఎప్పుడు వస్తాడో తెలుసా? నాకు తెలుసు. ఎప్పుడు వస్తాడు? అప్పుడు వస్తాడు. అప్పుడంటే అప్పుడే అప్పుడంటే ఎప్పుడు? నీకు తెలియదు వస్తాడు. పిల్లలు, దేవుడు ఎప్పుడు వస్తాడంటే ఒక దొంగ ఒక ఇంటికి దొంగతనం చేయాలని అనుకుంటాడు, కానీ ఎప్పుడు అనుకుంటాడో తెలియదు. అలానే దేవుడు అక్కడ ఆయన వచ్చే రోజు ఒక దొంగ ఎలా అయితే వస్తాడో అలానే ఆయన రోజు వస్తుందంట. మనకి టైం తెలీదు కదా కదా పిల్లలు. అలా వస్తాడు. నువ్వు ఇప్పుడే రెడీ అయిపోయి ఉన్నావనుకో, ఏసీ వచ్చినప్పటికీ కంపు కొట్టిపోతావు. నేను ఆల్రెడీ రెడీ ఉన్నా. ఎలా రెడీ ఉన్నావు? కొత్త డ్రెస్ వేసుకున్నా, నా చుట్టూ కూడా ఎట్టున్నా, దూపలు వచ్చి వాళ్తే మంచి నిద్రపోతుంది ఈ చుట్టూ మీద. అవును, పిచ్చుక కూడా లాగుంది. ఇంకోటి ఏం చేస్తుంది తెలుసా? చర్చ్ లో అందరికి పేపర్లు ఉంచుతారు, జీసస్ ఇస్ కమింగ్, జీసస్ ఇస్ కమింగ్, జీసస్ ఇస్ కమింగ్, గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ అని అందరు పేపర్లు తీసుకొని అప్పుడు ఏసీ అంటాడు నన్ను మెచ్చుకుంటాడు, చాలా మంచి పని చేసినావు, అందరికి చెప్పినావు అని తెలుసా? రెడీ ఎట్లా చెప్తావా మరి? రెడీ అంటే నేను పల్లకెళ్ళాలి, నేను పల్లకెళ్ళాలి, మంచిగా రెడీ అవ్వాలి. బ్యూటీ పార్లర్కి రెడీ అవుతావా? అవును, మా ఇంటి దగ్గర బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి. బ్యూటీ పార్లర్కి రెడీ అవ్వడం కాదు చింపాల్. కాటన్ బ్యూటీ పార్లర్, సెంటీ బ్యూటీ పార్లర్. ఏంటది? కాటన్ బ్యూటీ పార్లర్ ఉంది మా ఇంటి దగ్గర. అవునా? షాంపూ బ్యూటీ పార్లర్ ఉంది. షాంపూ బ్యూటీ పార్లర్, షాంపూ బ్యూటీ పార్లర్ కూడా పెట్టారా? కాదు కదా, ఏ షాంపూ నువ్వు పెట్టావు కదా బ్యూటీ పార్లర్. సారీ కదా, నాకు చెప్పలేదు ఏంటి నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టినట్టు. మరి డిస్కౌంట్ ఇస్తాడు 50%. అవునా? నీతో పాటు నేను కూడా చూడు ఏం మాట్లాడుతున్నాను. పిల్లలు, మనము దేవుడి దగ్గరికి రెడీ అవ్వాలి అంటే ఏంటో తెలుసా? బ్యూటీ పార్లర్కి వెళ్తారా మీరు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ అవ్వకూడదు. రెడీ అవ్వడం అంటే ఏంటంటే అంటే రెడీ అంటే ఏంటి? ఏంటి ఏంటి ఏంటి? స్కూల్కి వెళ్తే రెడీ అవుతారు, పిక్నిక్ వెళ్తే రెడీ అవుతారు, క్రిస్మస్ కూడా రెడీ అవ్వాలి, పట్టేసుకోవాలి, పట్టేసుకోకుండా వెళ్తారు. చింపాల్, అది కాదు, నేను చెప్పేది విను ఫస్ట్. ఏంటంటే దేవుడి దగ్గరికి రెడీ అవ్వడం అంటే ఏంటంటే రెడీ అంటే ఏంటి? రెడీ అంటే ఏంటి? కింద పడాలా, పడాలా, దిగాలా? ఏంటి 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 ఏంటి? ఈ పిల్లకి ఎట్లా రెడీ అవుతారు? బాగా చూస్తాను, మంచి బట్టలు వేసుకొని వెళ్తారు, ఎట్లా రెడీ అవ్వాలి? వేసి వేసుకోండి, లేకపోతే మంచి గుడ్డు బట్టలు వేసుకోవాలి, వేసి వేసుకోండి అని వెళ్ళిపోతుంది. తెలీదు. అంటే నా పిల్లలు మనం కొత్త బట్టలు వేసుకొని రెడీ అవుతే దేవుడి రాజ్యానికి సిద్ధపడినట్ట మీకు తెలుసా? కాదు. చూడు చూస్తారు, మా పిల్లలకి కూడా తెలుసు. దేవుడి రాజ్యానికి సిద్ధపడడం అంటే కొత్త బట్టలు వేసుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళి నీలాగా చింపు చుట్టూ వేసుకొని అదే స్టైల్గా చెప్పుకొని వెళ్ళడం కాదు. మా పిల్లలందరికీ చాలా బాగా తెలుసు. నీకే తెలియదు రెడీ అవ్వడం అంటే ఏంటో. నీకు తెలియదు, నీకు తెలియదు, నీకు తెలియదు. ఎవరైనా రెడీ అవ్వాలంటే బట్టలు వేసుకొని మంచిగా రెడీ చేసి పౌడర్ కొట్టుకొని బ్రష్ చేసుకొని అట్లా జుట్టు ఊరుకొని మంచిగా చేస్తారు. వేసి వేసినప్పుడు కూడా అట్లనే రెడీ అవ్వాలి. మాకు అదే రెడీ అవ్వడం. పిల్లలు మీకు అదే చెప్పారా? రెడీ అవ్వడానికి కొత్త బట్టలు వేసుకొని వెళ్ళానా? చెప్పండి, ఎలా రెడీ అవుతారు దేవుని రాజ్యానికి ఎంతమందంటే? అట్లనే రెడీ అవుతారు. నీకు తెలియదు కదా, నువ్వు నేర్చుకోవాలి శని. అయ్యో, అది కాదు దేవుడు అక్కడికి రెడీ అవ్వడం అంటే చక్కగా ఈ పిల్లల
పిల్లలందరిలాగా బీబీఎస్కి రావాలి. వచ్చి టీచర్స్ చెప్పిన మాటలు చక్కగా విని వాక్యాలు నేర్చుకొని మంచిగా ఫలములు కలిగి ఉంటే మనలో ఆ ఫలములన్నీ ఫలిస్తే అప్పుడు మనం దేవుని రాకడికి సిద్ధపడినట్టు. చూసారా, మా పిల్లలందరికీ చాలా బాగా తెలుసు. ఏమని అంటే దేవుడు రాకడికి ఆయన తిరిగి లోకానికి వచ్చినప్పుడు మనము ఆత్మఫలములు కలిగి మంచి ప్రవర్తనతో ఉంటే, ఫలించబడి ఉంటే దేవుడు రాకడికి మనము ఎత్తబడతాం. అర్థమైందా పిల్లలు? మీకు ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ తెలుసా? నాకు ఫ్రూట్స్ తెలుసు. జామకాయ, మామిడికాయ, సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ, ఫ్రూట్స్ తెలుసు. ఆ ఫ్రూట్స్ కాదు చూడు పాల్. ఫ్రూట్స్ అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ అంటారు. పిల్లలు మీకు తెలుసా ఎన్ని ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్స్ ఉన్నాయో? ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. చూసారా, మా పిల్లలు చాలా బాగా నేర్చుకున్నారు. అమ్మో, నాలైతే లవ్ లేదు. నేను ఎవరిని ప్రేమించను. నేను నన్ను నేనే ప్రేమించుకుంటాను. నాకు పీస్ ఉండదు. అందరూ పడితే నేను నువ్వేం చేస్తావు? నీకు అర్థమవుతుందా? ఇలా హ్యాడ్ బిహేవియర్ ఉండకూడదు మన దగ్గర. పిల్లలు మీరందరూ కూడా ఇలాగే చేస్తారా? పిల్లలు నాలా ఉండాలి, అలా చేయాలి. అలా చేయకూడదు. అదంతా బ్యాడ్ బిహేవియర్. పిల్లలు ఒకసారి నాతో పాటు రిపీట్ చేసి ఈ జుంపాలు కూడా మనము దేవుడి రాజ్యానికి సిద్ధపడేటట్టు చెప్తామా? అందరూ చెప్తారా మరి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ మనలో ఉంటే ఆయన రాజ్యానికి మనము ఎత్తబడతాం కదా పిల్లలు? చెప్పు. నేను కూడా ఎత్తుపడతాను. నేను అల్లరి చేస్తాను కదా, నేను ఎట్లా ఎత్తుపడతాను? నువ్వు కూడా మారచ్చు. ఎవరిని కొట్టకూడదు, తిట్టకూడదు. వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలి. దేవుడి గురించి చెప్పాలి. అలా కొట్టకూడదు కదా, తప్పు కదా. దేవుడిని క్షమించమని ప్రేర్ చేసుకో జుంపా. నేను మంచి వాక్యం చెప్తుంది కదా, అది వీడు చెప్తున్నాను. నేను ఎట్లా చెప్పలేదు? అసలు బిడ్డ అయ్యో, అలా అసూయ పడకూడదు. నువ్వు కూడా నేర్చుకొని చెప్పాలి. నన్ను క్షమిస్తాడు యేసయ్య. క్షమిస్తారా పిల్లలు? యేసయ్య క్షమిస్తారా జుంపాని?
శని ఇప్పుడే శాంతంగా తెలిసి వస్తాం, శాంతంగా తెలిసి వస్తాం ఇప్పుడే. పిల్లలు మీరు ఎప్పుడు ఇంత ఇలానే చేస్తారు. సరే పిల్లలు మీ అందరికీ అర్థమైంది కదా? మీరందరూ కూడా అందరితో ప్రేమగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఎవరితో గొడవ పట్టుకోకూడదు. ఓకేనా? నా పేరు చెప్పలేదు కదా, నా పేరు ఎప్పుడో తెలుసా? ఇప్పుడు చెప్పాను మీకు అలా చేయొద్దని. మేము నిజంగా దేవుడిని అడగాలి. ఓకేనా? నిజంగా దేవుడికి మొదలుపెట్టుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఇవన్నీ మళ్ళీ చేయకూడదు. ఓకేనా? ఓకే శని, ఇక నుంచి నేను చెయ్యను. ఇక నుంచి శని నేను ఏసైకి మంచిగా ఉంటాను. మళ్ళీ చేయమంటున్నాం, అలానే చేస్తున్నాం. అలా చేయకూడదు. ఓకే పిల్లలు, మనమంతా కూడా అలా చేయకుండా. శని శని మా అమ్మ ఫోన్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. బాయ్ పిల్లలు. సరే వాడికి ప్రేయర్. మీరందరూ కూడా జుట్పాల కోసం ప్రేయర్ చేయాలి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కోసం మీరు ప్రేయర్ చేస్తారా? ఏమని ప్రేయర్ చేస్తారు? ఇంటి పక్కన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏసే రాకడికి సిద్ధపడాలని, ఏసే గురించి తెలుసుకోవాలని ప్రేయర్ చేయాలి. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ. నా గురించి ప్రేయర్ చేసినందుకు. నీ గురించి కూడా నేను ప్రేయర్ చేస్తాను. నువ్వు కూడా మాట్లాడలేదా? సరే ఓకే పిల్లలు, మీరందరూ కూడా మంచిగా మన ఫ్రెండ్స్ కోసం ప్రేయర్ చేయాలి. మనం ఒక్కరమే దేవుని రాకడికి ఎత్తపడ్డం కాదు, మన ఫ్రెండ్స్ కూడా మనతో పాటు ఆయన రాకడికి ఎత్తపడాలి కదా. ఏ ఆత్మ కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కదా. పిల్లలు, మీ ఫ్రెండ్స్ కోసం మీరు ప్రేయర్ చేస్తారా? ఓకే పిల్లలు, మనం మళ్ళీ కలుద్దాం. ఇవాళ స్టోరీ అన్న అంకుల్ చెప్పారు కదా, ఆయన త్వరగా రాబోతున్నాడని. ఆయన రాకడికి మనం అందరం కూడా రెడీ అవ్వాలి. ఓకేనా? బాయ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. బాయ్. నేను రేపు కూడా మా ఫ్రెండ్స్ తీసుకొని వస్తాను. ఓకేనా? మీరు మీ ఫ్రెండ్స్ తీసుకొస్తారా? తీసుకొస్తారా? నిజంగా? ఓకే బాయ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్. మూసుకోండి అంతా. కళ్ళు మూసుకోవాలి అంతా. మూసుకున్నారు కళ్ళు తిప్పి కళ్ళు మూసుకోవాలి. మూసుకోవాలి అంతా కళ్ళు. ప్రేర్ చేసుకున్నాం అంతా. మరి ఈరోజు మా కొత్త ఇద్దరు ఫ్రెండ్స్ ని పరిచయం చేశారు తండ్రి. మరి షైనీ ఇంకా జున్ను పాల్ మాకు చెప్పిన ఈ లెసన్ ని మేము అందరం మా హృదయాల్లో ఉంచుకొని మా ఫ్రెండ్స్ అందరినీ
తండ్రి ప్రభా వాళ్ళలో ఒక్కరినైనా ఇద్దరినైనా మీ మధ్యకి తీసుకొస్తామని ఇక్కడ ఉన్న పిల్లలందరూ ప్రామిస్ చేశారు తండ్రి. మరి రేపటి నుంచి కాదు ఈ క్షణం నుంచి తండ్రి ప్రభా వాళ్ళు ఆ మిషన్ మీద ఉండి మీరు వచ్చే వరకు తండ్రి మీ పని జరిగేసారు. మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. మరి ఇంకా జరగవచ్చు కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి రేపటి కూడా మీరు అన్నింటిలో తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ విషయం ప్రాణేశ్వర తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు మీరు లెసన్ క్లాసెస్ నేర్చుకున్నారు కదా, అందులో ఫాస్ట్ గా గ్రూప్ నుంచి ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్కరు చెప్పండి ఫాస్ట్. అంతే కాదు ఒక్కొక్కరు అంటే ఫస్ట్ బిగినర్స్ ప్రైమరీ జూనియర్ సీనియర్స్ ఒక్కొక్కరు తెచ్చండి. ఈరోజు మెమరీ వర్క్స్ చెప్పాలి ఫాస్ట్. అందరూ ఎందుకు వస్తున్నారు ఒక్కొక్కరు నిన్న చెప్పని వాళ్ళు మొన్న చెప్పని వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు రావాలి. ఒక్కొక్కరే బిగినర్స్ నుంచి ఒకరు, ప్రైమరీ నుంచి ఒకరు, జూనియర్స్ నుంచి ఒకరు, సీనియర్స్. ఫాస్ట్ లేదు మళ్ళీ గ్రూప్ గిఫ్ట్స్ ఉండవు. ఫాస్ట్ టైం లేదు కదా. Look, he is coming with the clouds. Revelation 1:7. Memory verse day 1. Children, obey your parents in the Lord. Ephesians 6:7. I am coming soon. My reward is with me. I will give each person according to what they have done. Revelation 22. Paintings में violet, purple, green. Make a joyful shout to the Lord, all your lands. Serve the Lord with gladness. Come before His presence with singing. Know that the Lord is God. It is He who has made us and not we ourselves. We are His people and the sheep of His pasture. We enter into His gates with thanksgiving and into His courts with praise. Be thankful to Him and bless His name. For the Lord is rich with mercy, everlasting, and His true riches for all generations. Last two చలో ఇప్పుడు ఈ విన్ టీం థ్యాంక్ యూ. డే 3 ఎర్లీ అరైవ్. ఈరోజు తొందరగా వచ్చిన వాళ్ళలో గ్రీన్ టీం ఫస్ట్ వచ్చారు. సో 50 పాయింట్స్. క్విజ్లో వైట్ టీం వాళ్ళకి 100 పాయింట్స్, గ్రీన్ టీం వాళ్ళకి 100 పాయింట్స్. విజువల్ స్టోరీలో క్వశ్చన్స్ వేసినప్పుడు గ్రీన్ టీం వాళ్ళకి 100 పాయింట్స్, వైట్ టీం వాళ్ళకి 50 పాయింట్స్. యాక్టివ్ పార్టిసిపేషన్ లో గ్రీన్ టీం వాళ్ళకి 50 పాయింట్స్. సో ఈరోజు విన్నర్ గ్రీన్ టీం. గ్రీన్ టీం వాళ్ళందరూ ముందుకు రండి ఫాస్ట్. 5 4 3 2 1. ఈ గిఫ్ట్స్ ఏమైనా చేస్తారా అంటే ముందుకు రావాల్సి ఉంటుంది. లవ్ ఫీస్ట్ డే అన్నమాట. సో ఏంటంటే రేపు ఈరోజు జనరల్లీ 11:30కి
వెళ్ళిపోతాం కదా, కానీ రేపు మాత్రం 8 o'clock నుంచి 3:30 వరకు. ఓకే, ఏ టైం వరకు? 3:30 వరకు. సరేనా? ఇంట్లో ఇన్ఫార్మ్ చేసి రండి. ఇంకా మీ గ్రూప్స్ లో మీకు కాంపిటీషన్స్ ఉంటాయి, మీ టీచర్స్ పెడతారు, దానికి గిఫ్ట్స్ కూడా ఉంటే మంచి ప్రిపేర్ అయ్యి రండి. ఓకేనా? ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాము. క్లోజింగ్ ప్రేయర్ చేయడానికి షారోన్ అంతా ముందుకు రావాలి. అయ్యా ఏబిఎస్ ప్రభావం అయ్యా మనకి పాల్గొంటున్నాం టీచర్స్ని అయ్యా ప్రభావం మరి వారు చెప్తున్న మాటలన్నీ కూడా విని గ్రహించే కృపలో ఆనందాన్ని వీళ్ళని దయచేసి అయ్యా మరి వారు చెప్తున్న ప్రతి ఒక్క మాట ప్రతి వాక్యాన్ని కూడా వారి హృదయాలు కట్టికరంగా చేయండి. అయ్యా పలుకుతున్న ప్రతి ఒక్క మాట మరి భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చి మాటలు ప్రతి ఒక్కటి కూడా వారి హృదయాలు ఉంచుకుని ధ్యానించి కృపను వాక్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రేపు దినాన్ని కూడా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని ప్రభావం అందరికీ ప్రకటించండి. మీరు అక్కడ ఆలస్యమైనారు రేపు దినాన్ని కూడా మీ నామం మాత్రమే మీరు చెల్లించండి. నేర్చుకుంటున్న ప్రతి వాక్యాన్ని మన జీవితాన్ని వర్తింపజేయమని ఈ యొక్క BBS చేస్తున్న ఆయన అయ్యా స్పాన్సర్ చేస్తున్న కుటుంబాన్ని దీవించు ఆశ్రయించు నేర్పరచమని అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు మహిమ ప్రభావాలు పెట్టుకుంటున్నాం. నజరేయుడు తీసిన ప్రార్థించుకుంటున్నాం.